రైట్గా ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు లేక రైతులు లబోదిబోమంటున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి 20 నుండి 30 రోజులు అవుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదంటూ కూడా రైతులు వాపోతా ఉన్నారు. అంతేకాకుండా తరుగు పేరుతో 2.3 కేజీల వరకు కూడా కోత కోస్తున్నారంటూ వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ కూడా రైతులు వేడుకుంటా ఉన్నారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శంకర్ ఇప్పుడు అందిస్తారు. రైతులు 6 కాలం కష్టపడి పండించిన పంటను తమ ధాన్యాన్ని అమ్ముకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. దాదాపుగా నెల రోజుల నుండి మార్కెట్లో పోసి పడిగాపులు కాస్తున్నా కూడా వారి ధాన్యాలు కావట్లేదని చెప్పేసి రైతులు అయితే లబోదిబో అంటున్నారు. చూసుకోవచ్చు, మార్కెట్లో కూడా చాలా వరి ధాన్యం ఉన్నది. సో వర్షాలకు కూడా ఈ తడిసి మొలకెత్తే పరిస్థితి కూడా కనపడుతుంది. దాదాపుగా 15 నుండి 20 రోజుల దాకా కాంటాలు కావట్లేదని చెప్తున్నారు. ఒకవేళ కాంటాలైనా కూడా కోతల పేరు మీద 2 నుండి 3 కేజీల ధాన్యాన్ని అయితే కట్ చేస్తున్నామని చెప్తున్నారు. సో ఇలా తాలు తీయడానికి కూడా అదనంగా ఖర్చు అవుతుందని చెప్తున్నారు. సో ధాన్యం ఏదైతే ఉంటుందో ధాన్యంలో తాలు తీయడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. ఒకవేళ ధాన్యంలో తాలు ఉంటే మిల్లర్స్ వాటికి కోతలు కోస్తున్నారు కాబట్టి ధాన్యాన్ని ఇలా క్లియర్ చేసుకునే పరిస్థితి కూడా కనపడుతుందని చెప్తున్నారు. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, అన్న చెప్పండి, ఎన్ని రోజులైంది ధాన్యం పోసి, ఎందుకు అలా చేస్తున్నారు? మాది మునగాల మండలం నరసింహాపురం గ్రామం. ఇక్కడ పోసి 15 రోజులు అయిందండి. కనీసం ఇక్కడ పట్టించుకున్న నాదులు లేడు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఎగబోయటానికి మిషన్లు సక్రంగా లేవు. ఈ మళ్ళీ గంటకి 1200 రూపాయలు పెట్టి మళ్ళీ ఎగబోయిపోయాల్సి వస్తుంది. మళ్ళీ ఇది ఎగబోసినా ఎన్ని రోజులు కాటేసే సంగతి కూడా తెలవ ఉంటాయింది. ఎప్పుడు వేస్తారు కూడా వేసే పరిస్థితి లేదు. అలా తాలు ఎగబోయకుంటే కాంటాలు కావట్లేదా? తాలు ఎగబోస్తేనే నీట్గా ఉంటేనే తీసుకుంటాం, లేకపోతే ఎట్టి పరిస్థితులు తీసుకోము. మాకు ఇంత కూడా తాలు ఉండొద్దు అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు అంటారు. వాళ్ళు తాలు శాతం అంటే ధాన్యంలో కామన్ అది. అంటే దాదాపుగా మిల్లర్లకు కూడా కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి, తాలు ఇంత పర్సెంటేజ్ ఉండాలని. సో ఇలా ఎగబోసి తీస్తేనే మాత్రమే తీసుకుంటున్నారా, లేకుంటే తాలు ఎన్ని కేజీలు కట్ చేస్తున్నారు? ఓన్లీ ఎగబోస్తేనే మంచి శుభ్రంగా ఉంటేనే. గింత తాలు వచ్చినా కూడా మళ్ళీ బస్తా కింద కట్ చేస్తారంట. మళ్ళీ ఇలా తాలు లేకుంటుంటే కటింగ్ ఏం లేదా? అట్లా కూడా కట్ చేస్తారు. బస్తాకి ఎంతో కట్ చేస్తారు. మళ్ళీ ఎంత కట్ చేస్తున్నారు? బస్తాకి ఒక 50 టిక్కీలు అనుకోండి, ఒక టిక్కీ కట్ చేస్తారు. సుమారుగా ఎన్ని రోజులు అయింది మీరు? దగ్గర 15-16 రోజులు అయింది. వర్షం వచ్చింది, తడిచింది. మళ్ళీ ఇక్కడ ఎగబోయడానికి సౌకర్యం లేదు. ఎగబోస్తేనే ఈ ఒడ్లు కొంటామంటారు, లేకపోతే ఎప్పుడు కాటా వేస్తామో కూడా మాకే తెలియదు. ఇక్కడ గవర్నమెంట్ సర్కార్ పట్టించుకోవట్లేదు, లారీలు దొరకట్లేదు అని చెప్తారు ఇక్కడ వాళ్ళు. కానీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి కోతలు ఉండవు. కోతలు ఇలా అంటే తాలు పేరుతో కోతలు కోసిన వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ జిల్లాకు చెందిన మంత్రి చెప్తున్నారు. సో మీ మార్కెట్ యజమాని ఎట్లా ఉంటున్నారు? మొత్తం అట్లేనండి. ఆడు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఈ తాలు శుభ్రంగా చేయాలి. చేసినా కూడా మిల్లర్లు కూడా ఆడిపోయినాక సీ కొట్టినాక తాలు వచ్చిందని చెప్పి రైతుల మీదనే మోపు చేస్తారు వాళ్ళు. అది ఖచ్చితంగా జరిగేదే. ఆడ గవర్నమెంట్ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. రైట్, మొత్తంగా అయితే ఇది పరిస్థితి. దాదాపుగా 20 రోజుల నుండి ఇక్కడే తమ ధాన్యం ఉందని చెప్తున్నారు. 20 రోజుల నుండి వానకు తడుస్తున్నాయి, ఎండకు ఎంతున్నాయని చెప్తున్నారు. ఇలా అంటే తాలు పేరుతో కోతలు కోస్తున్నారని చెప్తున్నారు. తాలు లేకుండా ఇలా ట్రాక్టర్ సహాయంతో వాళ్ళు తాళ్ళనంతా తీసే పరిస్థితి కనపడుతుందని చెప్తున్నారు. దీనికి అదనంగా 1500 నుండి 2000 ఖర్చు అవుతుందని చెప్తున్నారు. ఈ 1500 నుండి 2000 రైతుకు అదనపు భారమే అని చెప్పేసి ఈ రైతు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. సుమారుగా ఒక క్వింటాకి ఒక 40 కేజీల బస్తాకి 2 కేజీలు కట్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఎలాంటి కోతలు కోసినా వారి మీద కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితిని కనపడుతున్నప్పటికీ రైతుల పేరు మీద అయితే అదనంగా ఈ తాలు పేరు మీద అయితే కోతలు కోస్తున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎలాంటి పట్టాలు కూడా రైతులకు అందుబాటులో ఉంచలేరు ఐకేపీ సెంటర్ వాళ్ళు. సో ఈ సెంటర్కి సంబంధించిన ఎవరైతే ఉంటారో ఎలాంటి పట్టాలు కానీ ఇంకా ఎలాంటి సౌకర్యాలు కూడా మాకు ఉంచలేరు అని చెప్పేసి ఈ రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. దాదాపుగా 20 రోజుల నుండి ఈ మార్కెట్లో తమ ధాన్యం ఉంటుందని చెప్తున్నారు. కాంటాల పేరుతో అయితే రైస్ మిల్లర్లు ఈ ధాన్యాన్ని దిగుమతి చేసుకోవట్లేదని చెప్తున్నారు. రైస్ మిల్లర్స్తో పాటు ఈ మార్కెట్ పట్టిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. కాంటాలు కావట్లేదని చెప్పేసి ఈ రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ శంకర్, ప్రైమ్ న్యూస్.